పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవుని యొక్క జ్ఞానముతో వెలిగించాలని, దేవుడు మీరు కలుసుకొని ఒక పరిశుద్ధమైన చక్కని ఆత్మీయమైన ఆనందంతో కూడిన జీవితాన్ని జీవించాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. దేవుడు అనే పదం చాలా విలువైంది. అది ఆరాధనకు యోగ్యమైనది. దేవుడు అనే పదం మన ఊహకు అందని పదం కూడా. దేవుడు అనగానే ఎంత తేలిగ్గా తీసుకుంటాం. చాలా సులువుగా దేవుడు 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 అనేస్తారు. ఆ దేవుడు ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన సమస్త సృష్టికి ఏకైక కారకుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ సృష్టి అంతా ఎలా జరిగిందో బైబిల్ చెప్తా ఉంది. సృష్టిని గూర్చిన నిర్వచనం, వివరణ మనకు ఎక్కడా దొరకదు. భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని గ్రహించి భక్తులు ఆయనను కీర్తించారు, కొనియాడారు. ఉదాహరణకు కీర్తన 136లో భక్తుడు దావీదు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. 5వ వచనం. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేల్టకు ఆయన సూర్యుని చేశాను, రాత్రి నేల్టకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాను. దేవుని యొక్క ఔన్నత్యాన్ని కొనియాడి ఆయన యొక్క ప్రశంస, ఆయన యొక్క ఆనందాన్ని తమ జీవితాల్లో అనుభవించడానికి భక్తులు ప్రయాసపడ్డారు. ఏమీ ఎరుగని ఒక భక్తిహీనులు దేవుణ్ణి చాలా చులకనగా చూస్తారు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుడు, దైవత్వం, ఈ పదాలు దేనికి సాటిరావు. అప్పుడప్పుడు భగవంతుడా అని పిలుస్తాం. నేను కూడా పుస్తకాలు తర్జుమా చేసినప్పుడు నాకు అర్థం తెలియక భగవంతుడు అనే పదాన్ని వాడాను. మీరు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. చాలామంది క్రైస్తవులు భగవంతుడు అని వాడుతూ ఉంటారు. ఈ భగవంతుడు అనే పదం బైబిల్లో ఎక్కడా లేదు. నాకు తెలియక నేను ఆ పదాన్ని ఒక పుస్తకంలో రాసినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. ఒక పెద్ద ఆయన నన్ను కలుసుకొని, ఆయన చాలా పెద్ద మనిషి, చూడగానే చాలా పండితుడు అని అర్థమవుతుంది. చాలా సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఆయన నన్ను కలుసుకొని, అమ్మా, భగవంతుడు అనే పదం బైబిల్లో రాయబడలేదు, నువ్వు గమనించావా? నీ పుస్తకాల్లో ఎప్పుడూ కూడా భగవంతుడు అని రాయకు. ఎందుకంటే నేను కూడా దేవుణ్ణి నమ్మిన వ్యక్తిని, అన్నీ కూడా క్షుణ్ణంగా చదివిన వ్యక్తిని, అర్థం చేసుకుంటున్న వ్యక్తిని. మన దేవుడు దైవత్వం కలిగిన దివ్య స్వరూపి. భగవంతుడు అనేవాడు స్త్రీ కలిగిన వ్యక్తి. అంటే ఏ దేవునికి స్త్రీలు ఉంటారో వాళ్ళు భగవంతుడు అనే పదాన్ని వాడతారమ్మా. బైబిల్లో అందుకే భక్తులు భగవంతుడు అనే పదాన్ని వాడలేదు. మన దేవుడు
దివ్య స్వరూపి, పరిశుద్ధుడు, మన ఊహకు అందనివాడు. దైవత్వం అనేది మానవుడు అర్థం చేసుకోలేడు. ఆ జ్ఞానం దేవుడే ఇవ్వాలి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. దేవుడు నిజంగా పుస్తకాలు రాస్తున్నా నాకు ఆ పదం నేను కూడా వాడేదాన్ని. అయ్యో భగవంతుడా, నాకు ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి అనుకునేదాన్ని. మీలో కూడా చాలామంది వాడతారు. కానీ మన దేవుడు, మనం నమ్మిన దేవుడు, భక్తులు బహుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ రోజుల్లో చాలా దారుణమైన, శోచనీయమైన, విచారకరమైన విషయం ఏంటి అంటే, దైవజనులు అనబడే వాళ్ళు కూడా దైవత్వాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అనేది ప్రశ్నార్థకం. అలా అని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పట్లేదు, ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యోపు అనే వ్యక్తి క్రీస్తు పూర్వం మోషే కంటే ముందే జీవించాడు అని చెప్తూ ఉంటాయి చరిత్రలు. ఆయన సృష్టిని గురించి మాట్లాడుతూ యోబు గ్రంథం 26వ అధ్యాయంలో, జ్ఞానం లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. 3వ వచనం, నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి. ఎవని ముందు మనం మాట్లాడుతున్నాం? ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది? జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉంచు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. గమనించండి 7వ వచనం, శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను. ఆయన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం ఉంది అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును. ఇలాగా దేవుణ్ణి గూర్చి భక్తులు క్రీస్తు శకంలోనూ క్రీస్తుకు పూర్వం ఆయన ఔన్నత్యాన్ని కొనియాడారు. యోబు గ్రంథం 28లో, వెండికి గవిని ఉంది, సువర్ణానికి పుటము వేయబడే స్థలముంది. ఇనుము మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగ చేయుదురు, గాఢాంధకారంలోనూ మరణాంధకారంలోనూ ఉండు రత్నములను వెతుకుదురు. వారు భూమి అంతముల వరకు సంచరించుదురు. ఇలాగా ఎన్నో అద్భుతమైన మాటలు భక్తులు సెలవిచ్చారు. దేవుడు తన్ను తాను అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, అబ్రహాముతో మాట్లాడుతూ దేవుడు తన్ను తాను అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నిందారహితంగా ఉండు అంటూ హెచ్చరించారు. అలాగే దేవుడు మోషే అనే ఆ మహాభక్తునికి ప్రత్యక్షమైనప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 16వ వచనంలో లేక 6వ వచనాన్ని కూడా చదువుదాం. ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వీళ్ళందరూ చనిపోయారు అప్పటికి. కానీ వాళ్ళు సేవించిన దేవుడు, వాళ్ళెవరూ కూడా ఈ భూమే చనిపోయారు కానీ పరలోకంలో బ్రతుకుతూనే ఉన్నారు. అందుకే వాళ్ళ దేవుణ్ణి అని చెప్పారు. మరి ఎవరు పంపారు నిన్ను అని అడిగితే ఏం చెప్పాలన్నప్పుడు, మీ పితరుల దేవుడు నన్ను పంపారు అని చెప్పమంటూ, నేను మీ పితరుల దేవుడు నన్ను పంపారు అని చెప్పమంటూ, నేను ఉన్నవాడనై ఉన్నాను. 14వ వచనం నిర్గమాకాండం 3:14, ఐయామ్ దట్ ఐయామ్. నేను ఎప్పటికీ కూడా ఉండేవాడును, అంతం లేనివాడు. హెబ్రీ గ్రంథం 13:8లో కూడా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. అవును, యుగయుగములకు ఆయన ఒకే రీతిగా ఉండేవాడు. సర్వసృష్టికి ఏకైక కారకుడు ఆయనే. ఇలా బైబిల్లో ఎన్నో వచనాలు దేవుడు ఎవరు
అనడానికి నిదర్శనంగా ఎన్నో వచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. 24 గర్భం నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. యెహోవానగు నేనే సమస్తము జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరిచినవాడను. నేనే భూమిని పరిచినవాడను. నేనే ప్రగల్భుల ప్రవచనములు వ్యర్థము చేయవాడను. ఇంకా నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు. యెషయా గ్రంథం 45:5 తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. ప్రతి మానవుణ్ణి కూడా దేవుడెవరో తెలుసుకోవడానికి ఒక్కొక్క మానవుణ్ణి ఆయనే సిద్ధపరుస్తారు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయువాడను, సమాధానకర్తను కీడు కలుగు చేయువాడను నేనే. యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగ చేయువాడను. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు, అంతరిక్షము మహావర్షము కురిపించినట్లు, భూమి నెరవిడిచి రక్షణ ఫలించినట్లు భూమిలో నీతిని మొలిపించునుగాక. భూమిలో నుండి నీతి ఎలా మొలుస్తుందండి? మనమే మట్టి, భూమిలో నుండి తీయబడిన వారం. మనలోనే ఆయన నీతిని మొలిపిస్తారు. ఇంకా 12వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 45:12 భూమిని కలుగు చేసిన వాడని నేనే, దాని మీదున్న నా నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చితి. ఇలాగా ఎన్నో వచనాలు యెషయా గ్రంథంలో చాలా వివరంగా మనం చదవగలం. దేవుడు ఎవరు అనేది ఒంటరిగా కూర్చొని ఆలోచించండి. ఒకళ్ళిద్దరు అడిగారు, అసలు దేవుణ్ణి ఎవరు సృష్టించారు? దేవుణ్ణి సృష్టించటం ఏంటండి? ఆ మహాశక్తి ఉంది అంతే. ఆయనే గ్రహాలను సృజించాడు. ఆయనే ఆకాశ విశాలాన్ని జరిగించినవాడు. ఆయనే సమస్త సృష్టికి మూలం. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయన నరులను తన కోసం చేసుకున్నారు. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానమైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎన్ని వచనాలైనా సరే మనం బైబిల్ అంతా కూడా దేవుడు ఎవరు అనేది బోధిస్తూ ఉంది. నేను కూడా దేవుణ్ణి సరిగ్గా తెలుసుకోకముందు చాలాసార్లు ఇలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకే రీతిగా ఉన్నారు కదా. అవి కాలేజీ చదివే రోజులు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకే విధానంలో సృష్టించబడ్డారు. 2 కళ్ళు, ముక్కు, నోరు, నోట్లో పళ్ళు, నాలిక, చెవులు, ఏ తేడా లేదు. ప్రపంచమంతా కూడా ప్రతి మనిషి కూడా ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే ఆకాశం, ఒకే భూమి, తేడాలు లేవు. అంటే సమస్తానికి సృష్టికర్త ఒకరే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మానవునికి సృష్టికర్త ఒకరే. ప్రతి మానవుడు ఒకలాగానే పుడతా ఉన్నాడు. అంటే తల్లి గర్భంలోనే ఎదుగుతూ ఉన్నాడు. ప్రతి జంతువు కూడా తల్లి గర్భంలోనే ఎదుగుతుంది. కోళ్ళు అలాంటివి గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయి. ఇలా సృష్టి అంతా ఆలోచించినప్పుడు సృష్టికర్త ఒకరే. ఎవరా సృష్టికర్త అనుకుంటూ ఉండేదాన్ని. మనిషి పుట్టేది జన్మ ఒకటే, మనిషి చనిపోయేది మరణం కూడా ఒకటే. జన్మ ద్వారా ఈ లోకానికి వస్తున్నాం, జన్మ ద్వారా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాం. ప్రపంచవ్యాప్తంగా పండ్లైనా కాయగూరలైనా
ఆకుకూరలైనా, ఆహార పదార్థాలైనా, గోధుమలైనా, రొట్టెైనా, వరి ధాన్యమైన, అన్నమైన, ప్రపంచవ్యాప్తంగా ఆహార పద్ధతులు ఒక్కటే, జ్ఞానం ఒక్కటే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా కనుగొన్నది దేవుని బిడ్డలే. సైన్స్ని అభివృద్ధి చేసింది దేవుని నమ్మిన బిడ్డలే. నువ్వు ఒక విమానం ఎక్కుతున్నావంటే ఎవరు సృష్టించారు? ఎవరు కనుగొన్నారు? ఒక ట్రైన్ ఎక్కుతున్నావంటే ఎవరు కనుగొన్నారు? అందరూ కూడా దేవుని బిడ్డలే. వాళ్ళు సృష్టించిన లేక వాళ్ళు కనుగొన్న కనిపెట్టిన వస్తువులు వాడేటప్పుడు దేవుణ్ణి ఎందుకు నమ్మరు? ఇవన్నీ నాకు నా యవ్వన దినాల్లోనే వచ్చిన ఆలోచనలు. ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఒక్కటే, ప్రభుత్వాలు, అధికారాలు, అధిపతులు ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే. ఇంకా చెప్పాలి అంటే జబ్బులు కూడా ఒకటే. కోవిడ్ ప్రపంచమంతటిని వణికించి ఒకటే ప్రపంచం అని చూపించింది కదూ. మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టే మరణం కూడా అందరికీ సంప్రాప్తమవుతుంది. ఏ నరుడు కూడా మరణాన్ని తప్పించుకోలేడు. మరణం తర్వాత దేవుని తీర్పును కూడా తప్పించుకోలేడు. ఇది నగ్న సత్యం. అందుకనే ఎవ్వరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి వీల్లేదు. జీవితం మన చేతుల్లో తీసుకోవడానికి కూడా వీల్లేదు. ఆ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధత అనే పదం ఆయనకు మాత్రమే చెందింది. పరిశుద్ధుడు, పాపము అంటనివాడు, పాపం లేనివాడు. పరిశుద్ధుడు, హోలీ గాడ్. ఆయనకు పాపం అసలు తెలియదు అంటదు. కాబట్టి ప్రతి మనిషిని కూడా ఆ పరిశుద్ధతలోనికి తేవడానికి ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన చిందించిన రక్తం ద్వారా పాపక్షమాపణ ఇచ్చి పరిశుద్ధమైన జీవితంలోకి పిలుస్తూ ఉన్నారు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక, అంటే వాక్యం, ఆయన మాటలు. వాడు పాపము చెయ్యడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. ఇది మనిషి సాధించవలసిన అత్యంతమైన ఒక గొప్ప విషయం. రెండవది, అదే పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టినవాడెవడు పాపం చేయడు. పాపం అంటే ఏంటండి? దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన పాపమే. సృష్టికర్తకు వ్యతిరేకమైన ప్రతి తలంపు పాపమే. దేవుడు అంగీకరించని ప్రతి క్రియ పాపమే. దేవుడు అంగీకరించని వ్యక్తి పాపి. జీవితం, మళ్ళా చెప్తున్నాను, కేవలం ఇహలోకం కొరకు కాదు. మనం జీవించబోయే జీవితం నిత్యత్వంలో ఒకటి ఉంది. ఏ వ్యక్తి పరిశుద్ధుడిగా చేయబడతాడో, ఏ వ్యక్తి పాపక్షమాపణ పొందుతాడో ఆ వ్యక్తి ఆ పరిశుద్ధమైన నిత్య జీవంలోకి ప్రవేశిస్తాడు. 1 యోహాను 2:25. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఒక వ్యక్తి, ఈ లోకంలో పుట్టిన వ్యక్తి మరణించిన తరువాత 2 లోకాల్లో ఏదో ఒక లోకంలో ప్రవేశించాలి. ఒకటి నిత్య జీవం, లేక నిత్య శిక్ష. ఈ జీవితం ఎందుకు అంటే నిత్యత్వానికి ఒక సిద్ధపాటు. మనిషి ఆలోచించవలసింది చాలా ఉంది. మనం మన సమస్యలు, బాధలు, కష్టాలు, మన ఇబ్బందులు, ఆర్థికమైన ఇబ్బందులు, లేకపోతే కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు,
వీటిల గురించి ఆలోచించి బుర్ర పగలగొట్టేసుకుంటూ ఉంటారు. కానీ ఒంటరిగా కూర్చొని నువ్వు ఆలోచించవలసిన విషయం మన నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతామని. పోయినసారి నేను చెప్పినట్టుగా ఆయన రక్తాన్ని మనం అంగీకరించి పాపక్షమాపణ పొంది ఆయన బిడ్డలం అయితే మన సమస్యలన్నీ కూడా ఆయన చూసుకుంటారు. కన్న తండ్రి బిడ్డల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటారో ఆయన కూడా అంటున్నారు, నేను మిమ్మును గూర్చి చింతిస్తున్నాను కాబట్టి మీ భారాలు మీ చింతలు నా మీద వేయండి. ఎప్పుడు వేస్తాం? ఆయన బిడ్డలంగా మనం మారినప్పుడు. ఇప్పుడు ప్రతి మానవుడు ఆలోచించవలసింది ఎక్కడికి వెళ్తాం. అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను, అప్పుడు చూసుకుంటాంలేండి. ఎప్పుడు చూసుకుంటావో? చచ్చిపోయాక ఇంకా చూసేదేముంది? చచ్చిపోయాక వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ మనం చేసిన క్రియలను బట్టి నిత్యత్వంలో ఎక్కడో చోట ప్రవేశిస్తాం. ఇంకా కొంతమంది అంటారు, ఆయనే శిలువ మీద నుంచి దిగలేదు కదా, ఎవరిని రక్షిస్తారని అడుగుతారు. ఒక పెద్ద మనిషి అలాగే అడిగాడు. ఆయన శిలువ మీద నుంచి దిగడానికి రాలేదు, శిలువ భరించడానికి వచ్చారు. పాప పరిహారార్థమైన రక్తాన్ని చిందించడానికి వచ్చారు. అదే మాటలు శిలువ మీద నుండి దిగితే మిమ్మల్ని నమ్ముతామన్న మాటలు అక్కడ కూడా అన్నారు. ఆయన్ను ఎగతాళి చేస్తూ అన్నారు. ఆ గుంపులో మనం ఉంటామా? లేక క్రీస్తు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న ఒకే వ్యక్తి వైపు మనం వెళ్తామా? ఆలోచించాలి. దేవుని యొక్క లక్షణాలు పరిశుద్ధత. ఆయనలో ఉన్న పరిశుద్ధతను బట్టి మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేస్తారు. పాపము అంటని స్థాయికి తీసుకొని వస్తారు. పాపము చెయ్యని స్థాయికి తీసుకొని వస్తారు. ప్రేమించే స్థాయికి తీసుకొని వస్తారు. ద్వేషాలు, కపటం, క్రూరత్వం పోయి ఒక వ్యక్తిని ప్రేమించగలిగిన స్థాయికి తీసుకొస్తారు. ఒక క్రూరుడు మనం అంగీకరిస్తామా? ప్రేమించే వ్యక్తిని కోరుకుంటామా? దేవుడు ప్రేమస్వరూపే. ఆయన సర్వలోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. సర్వలోక పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేశారు. తన రక్తాన్నే పాప పరిహారార్థ బలిగా ఇచ్చారు. దేవుని యొక్క లక్షణాలు పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి. ఆయన కరుణా సంపన్నుడు. ఆయన పాప పరిహారం చేయగలిగినవాడు. పాపములను క్షమించడానికి అధికారం కలిగినవాడు. పాప శిక్ష తన మీద వేసుకున్నవాడు. దేవుడు వాత్సల్యత కలిగినవాడు. ఒక తల్లి కన్నా తండ్రి కన్నా అత్యధికంగా ప్రేమించే దైవత్వం కలిగినవాడు. దేవుడు మానవుణ్ణి దైవ స్వరూపంలోకి తీసుకొని వెళ్ళగలిగినవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఎందరూ తన్ను అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చారు. మనం ఆయన కుమారులంగా కుమార్తెలంగా బ్రతకవచ్చు. ఇవన్నీ మానేసి ఇవన్నీ పక్కన పెట్టి చాలామంది కేవలం మీ అవసరతల కొరకే దేవుణ్ణి వాడుకుంటారు. అయినా కూడా దేవుడు సహాయం చేస్తారు. అలాగైనా తను తెలుసుకుంటారని. ఈ సమస్యలు, బాధలు, కష్టాలు ఇవన్నీ పోవాలి అంటే ముందు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనం బ్రతకాలి. పరిశుద్ధత, వినయము, శాంతి, సమాధానం, దేవుడు కోరే మనసు, దేవునికి అంగీకారమైన జీవితం, వీటిల్లో మన జీవితాన్ని తెచ్చుకోవటానికి మనం ముందు ప్రయాసపడాలి. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి, తర్వాత అన్నీ మీకు ఇస్తానన్నారు. మీకేం కావాలో నాకు తెలుసు, మీకేం అవసరమో నాకు తెలుసు. ఎంతకన్నా దేవుడు ఒక వ్యక్తికి ఏం అభయం ఇవ్వగలరు? నేను సదాకాలం మీతో ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని విడువని ఎడబాయను. ఇవన్నీ మాటలు కాదండి. ఆయన మనతో కలిసి ఉండడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి తన రక్తాన్ని చిందించిన దేవుడు. ఆయన యుగయుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడు.
దేవుడు తన్ని నమ్మిన వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. 2 కొరింథీ 6వ అధ్యాయం నాకు ఇష్టమైన మాటలు. 18వ వచనం, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయిందురని సర్వశక్తి గల దేవుడు సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా జీవితాన్ని ఆదరించి నా జీవితాన్ని దేవునిలో నిలబెట్టిన వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతమైన ప్రతి ఒక్కరూ ఒకరోజు ఆయన స్వరం విని లేస్తారు. ఇంత మర్మం బైబిల్లో దాగి ఉంది. ఇవన్నీ కూడా జీర్ణించుకోకుండా, వీటిని గురించి ఆలోచించకుండా, వీటిని గురించి ధ్యానం చేయకుండా ఎంతసేపు నా సమస్యలు తీర్చండి, నా బాధలు తీర్చండి అంటే అది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. ముందు మనం దేవుని బిడ్డలమైతే, ఆయన రక్తం ద్వారా దేవుని బిడ్డలమైతే, ఆయన కోరినట్టుగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయన మనకు తెరిచిన నిత్య జీవానికి వారసులమైనట్లయితే, ఈ సమస్యలు ఇవన్నీ కూడా మనల్ని ప్రార్థనా విశ్వాసంలో స్థిరపరుస్తాయి. ఒక శ్రమ వచ్చినప్పుడు మరింత ప్రార్థన చేయటానికి అవి మనకు సహాయపడతాయి. అంచేత ఏ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచించండి. అది మీ పొరపాటు అయితే సరిచేసుకోండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఎవరికి అంటే తన బిడ్డలైన వాళ్ళకి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా మీరెందుకు దేవుడువో అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వాళ్ళ హృదయాలు తెరవండి ప్రభువా. మీ బిడ్డలుగా మీరు కాచిన రక్తం ద్వారా తమ్మును తాము మీ బిడ్డలుగా చేసుకోవడానికి, మీరు తండ్రిగా వారు మీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. ఎవరైనా మిమ్మల్ని ఎరగని వాళ్ళు ఈ మాటలు వినడం తటస్థిస్తే వారిని పట్టుకొని మీరు రక్షించమని, మీ బిడ్డగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. మీ నెమ్మది, సమాధానము, శాంతి, కనికరం, నిత్యత్వం కొరకైన ఆ యొక్క మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించడానికి మీ కనికరాన్ని చూపించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడెవరో గ్రహించుకోవడానికి, ఆయన ప్రసన్నత పొందడానికి, ఆయన ఇచ్చిన మార్గంలో నడవడానికి, ఆయన ఆనందం కొరకు జీవించడానికి దేవుని ఆత్మ మీకు సహాయం చేయనుగాక, మిమ్మల్ని కనికరించునుగాక. ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.